నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే 2029 ఎన్నికల్లో గెలవాలని, తిరిగి అధికారం కైవసం చేసుకోవాలని వైసీపీ అధినేత జగన్ బిగ్ స్కెచ్ రెడీ చేస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా పార్టీలో కీలకంగా భావించే నేతలతో జగన్ కీలక సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. వైసీపీలో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. వారి సేవలను పార్టీ విరివిగా ఉపయోగించుకోవాలని భావిస్తుంది. 2 ఏళ్లు గడిచిపోయాయి. అనుకున్నంతగా పార్టీ ముందుకెళ్లలేదని సీనియర్లు భావిస్తున్నారు. 2026-27లో 2 ఏళ్లు కనుక గట్టిగా జనంలో ఉండి పోరాడితే 2029 ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు అవకాశాలు ఉంటాయని వైసీపీలో ఒక చర్చ జరుగుతుంది. వైసీపీలో కీలక నేతలను, అనుభవం ఉన్న వారిని కోర్ టీంలో నిలబెట్టి అధికార కూటమి ప్రభుత్వ విధానాలను నిశితంగా జనంలో చర్చ పెట్టేలా చేయాలని వైసీపీ హైకమాండ్ భావిస్తుంది అంటున్నారు. సబ్జెక్ట్తో కూటమి వాదనలను తిప్పికొట్టి వాస్తవాలను జనంలో ఉంచేందుకు విషయ అనుభవం కలబోసిన నేతలు అవసరం ఉంది. వైసీపీ సీనియర్లో అలాంటి వారికి కొరత లేదు. దాంతో వైసీపీ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకి కీలక బాధ్యతలు అప్పగించే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ధర్మాన ప్రసాదరావుని పార్టీలో మరింతగా కీలకం చేయాలని చూస్తుందని అంటున్నారు. అయితే ఆయన ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని, వారసుని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఆయన్ను శ్రీకాకుళం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తీసుకురావడం ద్వారా అనునిత్యం కూటమి ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడికి ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ అయితే ధర్మాన్తో ఈసరికే చర్చించారని, అందుకు ధర్మాన ప్రసాదరావు కూడా అంగీకరించారని చెప్తున్నారు. 2026లో వైసీపీని పటిష్టం చేయడమే కాకుండా కూటమి వైఫల్యాలను జనంలో ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ధర్మాన వంటి సీనియర్లకి కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా అటు ఉత్తరాంధ్రలో పార్టీ పుంజుకుంటుంది అంటున్నారు. పార్టీ కార్యాలయం సమన్వయ బాధ్యతలతో పాటు కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ వాణి వినిపించే బాధ్యతను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా కొంతమంది నేతలు ఆవేశంగా మాట్లాడుతూ కొంత పరిధి దాటుతున్నట్లుగా కనిపిస్తున్నారు. సబ్జెక్ట్ లేకుండా ఎంత మాట్లాడినా పార్టీకి అది ప్రయోజనకరంగా ఉండదని భావిస్తున్నారు. వివిధ అంశాలపైన పార్టీ వాదన ఏంటి అనేది చాలామంది నేతలకి అర్థం కావటం లేదు. ఈ నేపథ్యంలో ధర్మాన వంటి నేతల సేవలు పార్టీకి అవసరమని భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వైసీపీ తరఫున అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలు గళం విప్పుతున్నప్పటికీ వారి మాటల్లో ఆవేశం ఎక్కువగా ఉంటుందని, అది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుందని అధిష్టానం భావిస్తుంది. ధర్మాన ప్రసాదరావుకు పాలనపైన పట్టుతో పాటు ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి చెప్పే నైపుణ్యం ఉంది. ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలను లాజికల్గా నిలదీయగలరని జగన్ నమ్ముతున్నారు. జగన్ కోరిక మేరకు ఆయన రాజధాని ప్రాంతానికి మారి పార్టీ కార్యాలయ బాధ్యతలు చూసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఏపీలో శ్రీకాకుళం జిల్లా ధర్మాన ప్రసాదరావు కీలక నేతగా ఉన్నారు. 1985లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తదనంతర కాలంలో ధర్మాన ఆయన వాగ్దాడితో ఆనాటి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మెప్పి పొందడమే కాకుండా అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు దగ్గరయ్యారు. వైఎస్ ఉన్న సమయంలో ధర్మాన శ్రీకాకుళం జిల్లాలో చక్రం తిప్పారని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉంటారు. ఆ సమయంలోనే ధర్మాన టీడీపీని ముప్పు తిప్పలు పెట్టేవారు. 2009లో కాంగ్రెస్కు మెజార్టీ సీట్లు రావడం వెనక ధర్మాన కృషి ఉందని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తూ ఉంటారు. వైఎస్ మరణించాక ధర్మాన డీలా పడినట్టుగా వార్తలు వినిపించాయి. 2014 ఎన్నికల్లో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మాన శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మరోవైపు ధర్మాన పార్టీ బాధ్యతలు చేపడితే ఎన్నికలకు దూరంగా ఉంటారు. 2029లో తన కొడుకు కృష్ణ చైతన్యను రాజకీయాల్లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కొడుకుని యాక్టివ్ చేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు 3 సార్లు గెలిచారు. ఇక్కడ 2014 నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు వైసీపీ ఓడింది. రామ్మోహన్ నాయుడు వరుసగా గెలిచి కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు. ఆయన నర్సన్నపేట నుంచి పోటీకి అంతా సిద్ధమవుతుందని చెప్తున్నారు. రామ్మోహన్ నాయుడు ధర్మాన కుమారుడు కృష్ణ చైతన్యను పోటీకి దింపాలని ధర్మాన భావిస్తున్నారు. తాను పోటీకి దూరం కావడం ద్వారా కొడుక్కి సీటు ఇప్పించుకోవడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు. కింజరపు ధర్మాన కుటుంబాలు దశాబ్దాలుగా వేర్వేరు పార్టీలు ఎదుగుతూ వస్తున్నాయి. కింజరపు కుటుంబంలో తరువాతి తరం కూడా రాణిస్తుంది. దాంతో ధర్మాన వారసులు కూడా రాజకీయంగా ముందుకు రావాలని తండ్రులు ఆరాట పడుతున్నారని అంటున్నారు. ధర్మాన పార్టీలో కీలక బాధ్యతలు చేపడితే మాత్రం ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టం కావడం ఖాయం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.